ఇది లేకపోయినప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా ఆయన గురించి మనం విన్నాం. ఒకటైతే శ్రీకాకుళం పట్టణంలో ఒక కొత్త రాజకీయ వరడు సృష్టించి ఆయనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్నటువంటి వరుణ్ గారు రాజకీయంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ గా గానీ, అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయి నాయకులతో ఆయన నెరపిన స్నేహం నాకు ఎర్రన్నాయుడు గారితో పాటు ఆయన వస్తున్నప్పుడు నాకు 9 ఆ టైంలో నాకు బాగా తెలుసు. అలాగే ఆయనకి పెద్ద పెద్ద నాయకులు రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులతో కూడా మంచి సంబంధాలు నెరిపి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తన వంతు కృషి చేస్తూ, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి కుటుంబంకి ఆయనకి మంచి పేరు తెచ్చారు. అలాగే ఏ షాపు ఓపెన్ చేసినా నేను చాలా సందర్భాలు ఈవెన్ ఆయన పదవిలో లేనప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు కానీ, ఏ ప్రభుత్వంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, ఏ షాప్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆయన వచ్చి ముందు ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు. ముహూర్తం ఆయన చేతుల మీద చేసేవాళ్ళు. నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేశాను. అంటే ఆయన చేతి రాసి అంత బాగుంటుందని. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం నాకు చాలా ఆనందం. అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు. కళింగ కోమట్లకి జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో వరుణ్ గారి యొక్క పాత్ర. వరుణ్ గారు అనేది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాజశేఖర్ గారు గాని, టీజీ వెంకటేష్ గారు పెద్ద నాయకులతో కూడా మంచి స్నేహం నేర్పి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. సో అలాగే ఈ రోజు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అదే డిసిప్లిన్ గా క్రమశిక్షణగా ముందుకు వెళ్తూ వాళ్ళు నడుస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకంగా నా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వారు అన్నా క్యాంటీన్ కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రులైనటువంటి అన్నా క్యాంటీన్ కి 3 లక్షల రూపాయలు ఈ సందర్భంగా డొనేషన్ ఇవ్వడం వారిని అభినందిస్తూ, అలాగే ఏదైతే పేదవారి పట్టణంలో తోపుడు బళ్ళతో వర్తకం చేసుకునే వారికి ఒక 15 మందికి ఈ రోజు ఈ తోపుడు బళ్ళు కూడా వారికి బహుకరణిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబంకి నేను మరొకసారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని పెంచి, అలాగే ఈ పట్టణం నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు మీరు ముందుకు వెళ్లాలని, పెద్ద ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పెద్ద ఆయనగా పిలువబడే